తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్‌తో పాటు రామాయంపేట, తో పాటు కొన్ని ప్రాంతాలు, కొన్ని పట్టణాలు కూడా పూర్తిగా నీటమట్టమైపోయినాయి. దీంతో పాటుగా జాతీయ రహదారులు కొట్టుకుపోయినాయి, రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోయాయి. దీని సందర్భంగా అటు పోలీసులు మొత్తంగా 24 అవర్స్ కూడా అటు డ్యూటీలో ఉన్నారు. చాలామంది రిస్క్ చేశారు. వందల మంది ప్రాణాలు కాపాడారు. అటు స్టేట్‌కి సంబంధించిన ఎస్‌డీఆర్ఎఫ్ కావచ్చు, పోలీసులు కావచ్చు, లాండర్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా 24 అవర్స్ డ్యూటీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే మళ్ళీ వచ్చే భారీ వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండని ఇప్పటికే పోలీస్ శాఖ అలర్ట్ ఇచ్చింది. ప్రస్తుతానికి తెలంగాణ డీజీపీ జితేందర్ గారు మనతో చర్చపై నిన్న నుండి జరుగుతున్న వర్షాల వల్ల ఎంత నష్టం జరిగింది, ఎంతవరకు రెస్క్యూ చేశారు, అసలు ఏం జరుగుతుంది? ఇది మీకు అందరికీ తెలుసు, నిన్న చాలా భారీ వర్షాలు పడ్డాయి. ఎస్పెషలీ కామారెడ్డి, మెదక్, నిర్మల్లో కొంత కొంత ఏరియాలో ఉన్నాయి, సిరిసిల్లాలో కూడా ఉన్నాయి. సో మన సైడ్ నుంచి ఎస్డిఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, తర్వాత ఇది ఫైర్ డిపార్ట్మెంట్ది ఎస్డిఆర్ఎఫ్ కానీ అందరికీ డిప్లాయ్మెంట్ చేయటం జరిగింది. కొన్ని లో లయింగ్ ఏరియాస్లో మంచి ఉంటే వారికి రెస్క్యూ చేసాము. సమ్ పీపుల్ అక్కడ కొన్ని ప్లేసెస్లో స్టక్అప్ అయిపోయారు. లైక్ కామారెడ్డి కానీ, లక్ష్మణ్ చందా ఇన్ నిర్మల్, తర్వాత ఇది మెదక్ ఏరియాలో కూడా అందరికీ రెస్క్యూ చేసాము. సో ఆల్మోస్ట్ 1000 పీపుల్ రెస్క్యూ చేయటం జరిగింది. మన స్టేట్ నుంచి టీజీఎస్పీ స్పెషల్ పోలీస్ నుంచి 13 యూనిట్స్ డిప్లాయ్ చేసాము. వారు రెస్క్యూ ఆపరేషన్ కానీ, రీహాబిలిటేషన్ కానీ, తర్వాత రోడ్ క్లియరింగ్ కానీ, ఇక్కడ కంట్రోల్ ఆఫ్ ది క్రౌడ్ కూడా అట్లా మొత్తం చేశారు. సిమిలర్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేశారు. ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్ నుంచి సీఎం గారు, తర్వాత చీఫ్ సెక్రటరీ గారు, మినిస్టర్ గారు అందరూ కూడా రివ్యూ చేస్తున్నాము. సో సిచ్యువేషన్ ప్రకారం సీనియర్ ఆఫీసర్స్ కూడా డిప్లాయ్ చేసాము. మన డిఐజీ అండ్ ఐజీ ఇన్ఛార్జ్ తఫ్సీర్ గారు కూడా నిన్న మెదక్కి వెళ్ళారు. తర్వాత ఇక్కడ నుంచి రమేష్ నాయుడు గారు కూడా కామారెడ్డికి వెళ్ళారు. ఇక్కడ హెడ్ క్వార్టర్లో కూడా నేను కానీ, ఏడీజీ లాండర్ కానీ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ మానిటర్ చేస్తున్నాము. సిచ్యువేషన్ ప్రకారం యాక్ట్ చేస్తున్నాము. ఇది రీసెంట్గా స్టార్ట్ అయిన ఇది ఎస్డిఆర్ఎఫ్ చాలా యూస్ఫుల్గా అయింది. ఇంతకుముందు ప్రతిసారి మేము ఎన్డీఆర్ఎఫ్ మీద ఆధారపడాము. బట్ ఇప్పుడు మన దగ్గర ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఉన్నాయి. సో దాంతో కూడా రిలీఫ్ ఆపరేషన్ చాలా ఫాస్ట్గా జరిగింది అండ్ అప్రోప్రియేట్గా మూవ్ చేసాము. తర్వాత ఇది ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డిఆర్ఎఫ్ కానీ, తర్వాత పోలీస్ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఇది అందరూ చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్నారు. సో మూమెంట్ కూడా చాలా ఫాస్ట్ అయింది. అదర్వైజ్ వీఆర్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ దెన్ మూమెంట్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్ కూడా కొంచెం ఇట్ వాజ్ స్లైట్లీ డిఫికల్ట్ మెనీ టైమ్స్. సో ఇది వీఆర్ కంటిన్యూయింగ్ దట్ ఆపరేషన్. తర్వాత ఈరోజు కూడా భారీ వర్షాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అలర్ట్ ఉంది. ఆల్రెడీ నిర్మల్ కాన్స్టిట్యుయెన్సీలో భారీ వర్షాలు పడ్డాయి. తర్వాత ఉట్నూర్, తర్వాత ముధోల్ అక్కడ కూడా కొన్ని వర్షాలు పడ్డాయి. వీఆర్ టేకింగ్ ఆల్ అరేంజ్మెంట్స్ అండ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఈస్ హ్యూమన్ లైఫ్ లాస్ కాకుండా ఇది ఆపరేషన్ చేయాలి. మీకు అందరికీ తెలుసు, నిన్న 24/7 మన వాళ్ళు పని చేసి థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి రెస్క్యూ చేశారు. సరే, ఇప్పుడు కామారెడ్డి పరిస్థితి ఎలా ఉంది? కామారెడ్డి సంబంధించిన మొత్తంగా నేషనల్ హైవే మొత్తం కొట్టుకుపోయింది, రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది అన్నారు. దానికి సంబంధించిన పునరుద్ధరణ పనులు ఏమి కొనసాగుతాయా, లేకుంటే ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ మార్నింగ్ సిఎస్ గారితో కూడా డిస్కషన్ అయింది. కొన్ని రూట్స్ డైవర్ట్ చేసాము, వెహికల్ ట్రాఫిక్ డైవర్ట్ చేసాము. తర్వాత నేషనల్ హైవే ఈజ్ ఆన్ ది జాబ్. వారు తొందరగా రిస్టోర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత రైల్వేస్ వాళ్ళు కూడా దే ఆర్ ఆన్ ది జాబ్. వారు ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఎప్పుడు కొంచెం వాటర్ తగ్గిస్తే ఇది రైల్వే లైన్ కూడా రిస్టోర్ చేస్తారు. సరే, కామారెడ్డి మొత్తంగా వాటర్ క్లియర్ అయిపోయినట్టు అని ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఎంత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ ఉంది ఇప్పటివరకు? ఇది ఇప్పుడు ఏమవుతుంది, కొంచెం వాటర్ లెవెల్ తగ్గిపోయినాయి. తర్వాత మళ్ళీ కూడా రిసీడ్ అవుతుంది. ఒక 2 ప్లేస్లో మళ్ళీ ఇది కాల్ వచ్చింది, కొంతమంది ఉన్నారు లో లయింగ్ ఏరియాలో, అది కూడా రెస్క్యూ చేశారు మన వాళ్ళు. సో ఇప్పుడు రిసీడింగ్ ప్రాసెస్లో ఉంది వాటర్. సో వర్షాలు రాకపోతే సాయంత్రం వరకు నార్మల్ కావచ్చు, లేకపోతే వర్షాలు ఎక్కువ వస్తే మళ్ళీ సిచ్యువేషన్ చూస్తాము. ఇట్ విల్ డిపెండ్ ఆన్ ఫర్దర్ రెయిన్స్.
సార్ పోచారం ప్రాజెక్ట్ సంబంధించి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, డ్యామేజ్ అయిపోయింది, అటు ఓవర్ఫ్లో అవుతుంది, దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా, అసలు ఏమైనా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ ఏమన్నా? ఇది ఓన్లీ ఎక్స్పర్ట్స్ క్యాన్ ఇవాల్యుయేట్. ఇప్పటి వరకు బాగానే ఉంది, పైనుంచి వాటర్ కూడా పోయింది, ఇప్పటి వరకు స్టెబిలిటీ ఉంది, అంత రిస్క్ కనపడలేదు. బట్ స్టిల్ మన స్పెషలైజ్డ్ టీమ్ హ్యాస్ టు ఇవాల్యుయేట్. ఐ కెనాట్ మేక్ బిగ్ కమెంట్ ఆన్ దిస్ ఇష్యూ. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిపోయినట్టేనా, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేవు అన్నట్టేనా? ఇప్పటివరకు మోస్ట్లీ అయింది, ఇక్కడ ఇప్పుడు కాల్స్ లేవు, వాటర్ కూడా రిసీడ్ అవుతుంది. వీ హోప్ దట్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ ఫర్దర్. పబ్లిక్ ఏం చెప్తారు మీరు? పబ్లిక్ చాలామంది కూడా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది లోన్ లేని వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు, బయటకు వచ్చిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వీళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఐ ఓన్లీ రిక్వెస్ట్ పీపుల్ దట్ అనవసరంగా మూమెంట్ చేయకూడదు. ఎస్పెషలీ మీకు తెలుసు ఇది నేషనల్ హైవే ఫ్రమ్ హైదరాబాద్ టువర్డ్స్ నాగ్పూర్, అది కొంచెం బ్లాక్ ఉంది. ఆల్రెడీ రిస్టోర్ చేయడానికి ప్రయత్నాలు చేశారు, తర్వాత డైవర్షన్ కూడా చేస్తున్నాము. బట్ స్టిల్ మీకు అనవసరం ఉంటే వెళ్ళకూడదు, ట్రై టు అవాయిడ్. వన్స్ ఇట్ ఈస్ రిస్టోర్డ్ దే కెన్ ఆల్వేస్ గో. సిమిలర్గా ఎక్కడైనా వాటర్ స్టక్అప్ అయితే వెంచర్ చేయకూడదు, బికాజ్ చాలామంది ఇది చూడటానికి టూరిజం పర్పస్కి కానీ అది ఫన్ కోసం వెళ్తారు, వారు కూడా అవాయిడ్ చేయాలి. బికాజ్ ఇట్ ఈజ్ ఏ నేచర్, వీ డు నాట్ నో వెన్ రెయిన్స్ విల్ ఇంక్రీజ్, వెన్ వాటర్ విల్ గో అప్. సో మన సైడ్ నుంచి ప్రికాషన్స్ తీసుకుంటే బాగా ఉంటుంది. రైల్వే లైన్ కూడా ఒక్కసారి రిస్టోర్ అయితే అది రూట్ తీసుకోవచ్చు. ఓన్లీ ఎమర్జెన్సీ ఉంటే మన బయట వెళ్ళాలి, అదర్వైజ్ ట్రై టు అవాయిడ్ దీస్ రూట్స్. మన డిపార్ట్మెంట్ వాళ్ళు 24 hours అవైలబుల్ ఉండవు, ఎట్లా అంటే స్టాండ్ బై ఫోర్స్ ఎట్లా పెట్టబోతున్నారు? మన దగ్గర ఫోర్స్ ఉంది, టీజీఎస్పీ కూడా ఉంది, తర్వాత ఇది ఎస్డిఆర్ఎఫ్ కూడా ఉంది. సో ఒక్కసారి పని అయితే వారు హెడ్ క్వార్టర్లో అవైలబుల్ ఉంటారు. సో ఎక్కడైనా అవసరం ఉంటే మనం పంపిస్తాము. ఫోర్స్కి ఐ డోంట్ థింక్ ఎనీ షార్టేజ్ ఉంది, మన దగ్గర సఫిషియెంట్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది, సో అక్కడ కూడా ఫోర్స్ డిప్లాయ్ చేసాము. సో ఫోర్స్కి మన ఏం ప్రాబ్లం లేదు. ఏదైతే 24 hours డ్యూటీగా ఉండాలని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు వెళ్ళాయి. అయితే ఫర్దర్గా ఏమైనా భారీ రెయిన్స్ వస్తే మళ్ళీ ఇబ్బందులు ఏర్పడే పరిస్థితుంది. అయితే ఇప్పటివరకు అయితే మొత్తంగా అన్ని చోట్ల కూడా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిపోయింది. చాలా వరకు కామారెడ్డి పట్టణం పూర్తిగా వాటర్ గురించి బయటకు వెళ్ళిపోయింది. ప్రజలు కూడా ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేవని కూడా చెప్తున్నారు. అయితే అటు మెదక్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, రామాయంపేట కావచ్చు, కామారెడ్డి, ఈ అన్ని పట్టణాల్లో కూడా ఇప్పటివరకు వాటర్ మొత్తంగా క్లియర్ అయిపోయినట్టుగా అధికారుల కోసం సమాచారం. ఎప్పటికైనా సరే పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం, ఎలాంటి దాన్ని ఎదుర్కొని సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట యాదవ్తో రమేష్ ఎట్లా ఇంటివి.